సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీ ఇంటర్వ్యూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మనం నిన్న ట్రెండింగ్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వాట్సాప్ స్టేటస్లో కావచ్చు, వైరల్ అవుతున్న ఫొటోస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో నిన్న అయితే మనం తెలుసుకున్నాం కదా. అలాంటప్పుడు ఈ రోజు మనం వీడియోని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, నేను 3D మోడల్లోనే నా యొక్క సొంత ఫోటోని నేనే క్రియేట్ చేస్తున్నట్టుగా ఒక నెక్స్ట్ లెవెల్లో నేను క్రియేట్ అయితే చేయడం జరిగిందన్నమాట. ఇలా మీరు కూడా ఒకే ఒక్క క్లిక్తో మీకు సంబంధించిన ప్రతి ఒక్క ట్రెండింగ్ వీడియోస్ని మీరు ఒకే ఒక్క క్లిక్తో ఏ విధంగా క్రియేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఏం కదా అని నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని యొక్క లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. నేను చెప్పిన ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. జస్ట్ నానో సెకండ్స్లో మీకు సంబంధించిన 3D యానిమేషన్కి సంబంధించిన ఫోటో నుంచి వీడియో ఆటోమేటిక్గా క్రియేట్ అయితే కావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ నుంచి మనము ఒక ఫోటోని మనం జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా నేను నిన్న చెప్పినట్టుగా గూగుల్ జెమినై అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే ఫోటో ఉంటుందో ఆ ఫోటోని మీ యొక్క గ్యాలరీ నుంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి నాకు సంబంధించిన ఏదో ఒక మంచి ఫోటో నేను యాడ్ అయితే చేసుకుంటాను. లైక్ దిస్, నేను ఈ ఫోటోని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు సింపుల్గా ఆ ఫోటో నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఒక ప్రాంప్ట్ని ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఆ ప్రాంప్ట్ ఎక్కడ ఉంటుందంటే నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి సింపుల్గా చాలా ఈజీగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీరు సింపుల్గా ఇలా మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు కాపీ చేసుకోవడమే. కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ అనేది చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు సెండ్ క్లిక్ అయితే చేసుకోండి. ఇలా సెండ్ చేస్తారో లేదో ఇప్పుడు చూసుకోవచ్చు. మనకు సంబంధించిన ఫోటో అయితే రెడీ అయి వచ్చేస్తుంది. కాకపోతే మనం కొద్దిసేపు ఇక్కడ ఒక 10 to 15 సెకండ్స్ మనం వెయిట్ చేసే చాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు సంబంధించిన ఫోటో అయితే ఆల్రెడీ మనకు ఇక్కడ నుంచి రెడీ అయితే కావడం జరిగింది. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మీరు మీ యొక్క గ్యాలరీలో డౌన్లోడ్ అయితే చేసుకోండి. అది కూడా ఒరిజినల్ ఫుల్ సైజ్లో. డ్రాఫ్టర్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీ యొక్క మొబైల్లో గూగుల్ క్రోమ్ అయితే కంపల్సరీగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే గూగుల్ ల్యాబ్స్ అని ఇక్కడ నుంచి ఈ విధంగా సెర్చ్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెర్చ్ చేసుకున్న తర్వాత అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఫస్ట్ ఆప్షన్ గూగుల్ ల్యాబ్స్ అనే పేరుతో ఇక్కడనే వస్తుంది అనమాట. స్టార్టింగ్లో మీ యొక్క జీమెయిల్తో ఇక్కడ మీకు లాగిన్ చేయమంటుంది అనమాట. క్రియేట్ విత్ ఫ్లో ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు మీ యొక్క జీమెయిల్తో దీంట్లో ఫస్ట్ టైం మీరు ఇక్కడ నుంచి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. డ్రాఫ్టర్ ఇక్కడ నుంచి మీరు క్రియేట్ విత్ ఫ్లో ఆప్షన్ మీకు ఇక్కడనే ఉంటుంది. అలాంటప్పుడు దాని ఇక్కడనే చేసుకోండి. స్టార్టింగ్లో సమ్ పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట. మీరు ప్రతి ఒక్క పర్మిషన్ ఇక్కడ నుంచి గ్రాండ్ అలో అయితే చేసుకోండి. అలో చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా దీని క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ నుంచి మనకు టెక్స్ట్ వీడియో ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అలా కాకుండా ఫ్రేమ్ టు వీడియో ఆప్షన్ మీరు ఇక్కడ నుంచి చూసి అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ల్యాండ్స్కేప్లో కావాలా మీకు, లేదనుకుంటే పోర్ట్రేట్లో కావాలా అడుగుతుంది అనమాట. మనకు పోర్ట్రేట్ అయితే సూపర్గా సెట్ అవుతుంది కాబట్టి మీరు పోర్ట్రేట్ ఆప్షన్ చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీకు సంబంధించిన ఫోటోని దీంట్లో అప్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసాం కదా, అలాంటప్పుడు ఆ ఫోటోని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ అది ల్యాండ్స్కేప్లోకి అయితే వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి మీరు పోర్ట్రేట్ ఆప్షన్ని చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత క్రాప్ అండ్ సేవ్ వీడియో ఆప్షన్ మీకు ఇక్కడనే ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ మీరు ఏమని చేస్తారంటే యాడ్ స్లో మోషన్ అని ఈ విధంగా మీరు టైప్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, యాడ్ స్లో మూమెంట్ అని టైప్ అనేది చేసుకొని టైప్ చేసి ఇక్కడ నుంచి మీరు సెండ్ ఆప్షన్ ఇక్కడనే చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు, ఆన్ ది స్పాట్లో మనకు సంబంధించిన వీడియో క్రియేట్ అయ్యి మన ముందుకే వచ్చేస్తుంది అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ క్రియేట్ చేయాలంటే చాలా ఈజీగా పైగా ఒకే ఒక్క క్లిక్తో మనం క్రియేట్ చేసుకోవచ్చు. విత్ మనకు ఇంక్లూడింగ్ సౌండ్ కూడా ఉంటుందన్నమాట. మీరు కావాలనుకుంటే మీరు డిఫరెంట్ స్టైల్లో మీరు సౌండ్ని కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇచ్చిన ఫోటోని మనకు నెక్స్ట్ లెవెల్ వీడియోలోకి మనకు కన్వర్ట్ చేసి అయితే ఇచ్చేస్తుంది. మనం కొద్దిసేపు ఇక్కడ వేడి అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు సంబంధించిన వీడియో అయితే రెడీ కావడం జరిగింది. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవడం. ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీ యొక్క వీడియోని మీరు ఒరిజినల్ సైజ్లో ఇక్కడ నుంచి 720p ప్రింట్లో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు,
చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు సంబంధించిన వీడియో అయితే రెడీ కావడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మీకు కావాలి అనుకుంటే నేను డైరెక్ట్ ఇక్కడ నుంచి నేను గ్యాలరీకి తీసుకెళ్ళి అయితే మీకు డైరెక్ట్ చూపిస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వీడియో ఫోటోతో పాటు ఇది వీడియో చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇలా మీరు కూడా ఒకే ఒక్క క్లిక్తో నెక్స్ట్ లెవెల్ వీడియోస్ని మీరు జస్ట్ ఒకే ఒక్క సెకండ్లో మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు అమేజింగ్ అన్నమాట. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ని మీరు ఒకే ఒక్క క్లిక్తో ప్రజెంట్ అయితే ఈ వీడియో చాలా ట్రెండ్ అవుతున్నాయి. లైక్ ది స్టేటస్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ప్రతి ఒక్క ప్లేస్లో. అలాంటప్పుడు మీకు సంబంధించిన నెక్స్ట్ లెవెల్ వీడియోస్ని మీరు ఒకే ఒక్క క్లిక్తో ఈ విధంగా మీరు క్రియేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.